వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. సౌత్ ఇండియా సినిమా చరిత్రను తిరిగేస్తే కొందరి పేర్లు కేవలం దర్శకులుగా మాత్రమే అనిపించవు. వాళ్ళు ఒక శకాన్నే మార్చేసిన సృష్టికర్తలుగా కనిపిస్తారు. 1970ల కాలంలో సినిమా అంటే కేవలం భారీ స్టూడియోల్లో సెట్టింగ్ల మధ్య మాత్రమే తీసేవారు. కానీ 4 గోడల మధ్య బందీ అయిన ఆ కెమెరాను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి మట్టి వాసనను, పచ్చని పొలాలను, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణాన్ని వెండితెరకు పరిచయం చేసిన ఒక గొప్ప విప్లవకారుడు ఉన్నారు. ఆయనే లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృదయంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ఒక సాధారణ పెట్రోల్ బంక్ కుర్రాడిగా మొదలై ఏకంగా 6 జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకునే స్థాయికి ఆయన ఎదిగారు. ఆయన నేడు భౌతికంగా మనకు దూరమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రియల్ స్టోరీని మనము తెలుసుకుందాం పదండి. భారతీరాజా 1941 జులై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరం గ్రామం అనే చిన్న పల్లెటూరులో పుట్టారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి పెరియామాయ తేవర్. చిన్నప్పటి నుంచి ఆయనకు కళలపై ఆసక్తి ఎక్కువ. సినిమాపై ఉన్న పిచ్చితో మద్రాస్ రైలెక్కారు. కానీ ఇండస్ట్రీకి అతనికి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకలేదు. అవకాశాల కోసం ఎన్నో స్టూడియోల తలుపులు తట్టారు. కడుపు నింపుకోవడం కోసం పెట్రోల్ బంకులో కూడా పనిచేశారు. నాటకాల్లో నటించారు. ఎన్నో అవమానాలు, ఓటములు ఎదుర్కొన్నారు. చివరకు ప్రఖ్యాత తెలుగు దర్శకుడు పి పుల్లయ్య, కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ వంటి దిగ్గజాల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం లభించింది. అక్కడ సినిమా టెక్నిక్స్ ను లోతుగా నేర్చుకొని తన అనుభవాన్నే పెట్టుబడిగా మార్చుకొని ఒక ప్రత్యేకమైన దర్శకుడిగా అవతరించారు. 1977వ సంవత్సరం తమిళ చిత్రసీమలో ఒక విప్లవం సృష్టించిన ఏడాది. భారతీరాజా దర్శకత్వం వహించిన తొలి చిత్రం 16 వైతినిలే. తెలుగులో 16 ఏళ్ల వయసులా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మోహన్ బాబు, చంద్రమోహన్, శ్రీదేవి లాంటి ఉద్దండులు నటించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా పచ్చిగా తెరపైకి తీసుకువచ్చింది. అందులో చంద్రమోహన్ క్యారెక్టర్ ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. అప్పటి వరకు మేకప్లతో, ఆర్టిఫిషియల్ సెట్లలో తయారైన సినిమా భారతీరాజా రాకతో గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం తమిళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. 1981లో తెలుగులో డైరెక్ట్ చేసిన సీతాకోకచిలుక మూవీ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. చిరంజీవితో తీసిన ఆరాధన లాంటి సినిమాలు ఇక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమిళంలో ఆయన తీసిన కిలక్కే పోగులం రైల్, పుదియా వార్పుగల్, అలైగల్ ఓయ్ వదిలై, ముదల్ మారియాదై వంటి సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ప్రేమ, ఉమ్మడి కుటుంబం, సామాజిక సమస్యలు, సున్నితమైన మానవ సంబంధాలను ఆయన తన సినిమాల్లో చూపించిన విధానం కనీవిని ఎరుగనిది. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టి వాసనను వెండితెరపైకి తెచ్చిన డైరెక్టర్గా ఆయనకు ఇండస్ట్రీలో పేరుంది. ఎలాంటి మేకప్ లేకుండా హీరోయిన్లను న్యాచురల్ గా చూపించడం భారతీరాజా స్పెషాలిటీ. దీని వెనుక ఒక కారణం ఉందని ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు భారతీరాజా. నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటే ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెలోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు, ప్రకృతి కాంత. ఆమె అందానికి నేను ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకొని ఆ అందాన్ని వెతుక్కుంటా అంటూ పల్లెలపై తనకున్న ప్రేమను తెలిపారు భారతీరాజా. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమాల్లో పల్లె అందాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆయన తీసిన అద్భుతాలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. భారతీరాజా ప్రతిభను దేశం మొత్తం గుర్తించింది. ఏకంగా 6 సార్లు జాతీయ అవార్డులు ఆయన సొంతమయ్యాయి. ఆయన తన సినీ కెరీర్లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శక శిఖరం అనే బిరుదును కూడా పొందారు. తెలుగులో తీసిన సీతాకోకచిలుక సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నంది అవార్డు ఇచ్చి గౌరవించింది. చిత్రసీమకు ఆయన చేసిన సుదీర్ఘ సేవను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2004లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు కూడా ఆయన అందుకున్నారు. వీటితో పాటు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.
భారతీ రాజా డైరెక్షన్కే కాదు, ఆయనలో మరొక టాలెంట్ కూడా ఉంది. వెండితెరపై నటుడిగాను ఆయన అలరించారు. ఆయుధ ఎలుతూ, పాండ్య నాడు, ధనుష్, నిత్యా మీనన్ నటించిన తిరులో, గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి మహారాజా సినిమాల్లో కీ రోల్ పోషించి ప్రేక్షకులను మెప్పించారు. మోహన్ లాల్ తుఢరూంలో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన పులవర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా. భారతీ రాజా తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్ కు శిక్షణ ఇవ్వడానికి భారతీ రాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమాని స్థాపించారు. ఇక్కడ ఎంతో మందికి ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎప్పుడు ఏ వేదికపై వచ్చినా నా ప్రియమైన తమిళ ప్రజలారా అంటూ పలకరించే ఆయనను కోల్పోవడంతో చిత్రసీమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది. ఇన్ని అవార్డులు, పతకాలు, బిరుదులు వరించినా భారతీ రాజా ఫిలాసఫీ మాత్రం వేరు. నా సినిమాలను ప్రజలు గుర్తుంచుకోవడమే నాకు అతిపెద్ద అవార్డు. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు అల్మారాలో దుమ్ము పట్టిపోవచ్చేమో కానీ ప్రజల మనసుల్లో దొరికే స్థానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని ఆయన ఎంతో గర్వంగా చెబుతూ ఉంటారు. నిజంగానే ఆయన చిత్రాలను నేటి కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆస్వాదించడమే ఆయన ప్రతిభకు నిదర్శనం. సినిమా చరిత్రలో భారతీ రాజా పేరు ఎప్పటికీ ఒక చెరగని అధ్యాయంగా నిలిచిపోతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.